మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అసభ్యకరమైన పదజాలంతో రసాబసగా మారింది కౌన్సిల్ సమావేశం. అయితే వైసీపీ నాయకులు కొంతమంది అనుచిత వ్యాఖ్యలతో జనసేన కార్పొరేటర్ పీతల్ మూర్తి యాదవ్పై ఈ దుర్భాష అయితే ఆడారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు మూర్తి యాదవ్ అయితే ఉన్నారు. మూర్తి యాదవ్ను అడిగి తెలుసుకుందాం. మూర్తి యాదవ్ గారు చెప్పండి, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలతో దూషించడం రసాబసగా మారింది కౌన్సిల్ సమావేశం? ఏం చెప్తారు, ఏం జరిగింది అసలు? గత 3.5 ఏళ్లగా కౌన్సిల్ ఏర్పడి ఏదైతే ఇప్పుడు 8 నెలల కాలం వ్యవధి వచ్చి కౌన్సిల్ సమావేశం ఏర్పడినటువంటి సందర్భంలో గత 3.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్పొరేటర్లు, షాడో మేయర్లు, మేయర్ సారథ్యంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి వీళ్ళు పాల్పడ్డారు అనేటువంటి అంశాలను ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే సాక్ష్యాధారాలతో నిన్నటి నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశం చర్చ జరుగుతున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితుల్ని, వాస్తవాలని, ప్రజా సంపదని, ప్రభుత్వ ఆస్తుల్ని, జీవీఎంసీ ఆస్తులు ముఖ్యంగా పార్కు స్థలాలని హైకోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని చర్చిస్తుండగా ఏదైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను తను విచక్షణ రహితంగా తనకు సహనాన్ని కోల్పోయి వ్యక్తిగతంగా క్రిమినల్ అనేటువంటి భాష ఇవాళ చట్టపరంగా వీళ్ళు మాట్లాడకుండా చట్టసభలో అవమానించే విధంగా సభ్యుల్ని మాట్లాడడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏదైతే సభని తప్పుద్రోవ పట్టించి వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలు, అన్యాయాల్ని ఇవాళ వెలికి తీసి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయో దాని మీద విచారణ జరిపిస్తూ ఉన్నారో దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దాని తరుణంలోనే షాడో మేయర్గా వ్యవహరించినటువంటి వ్యక్తులు కోట్ల రూపాయలు దోచుకొని ప్రజా సంపదని, ప్రజా పన్నుల రూపంలో కడుతున్నటువంటి సంపదని వీళ్ళు దోచుకున్న వైనాన్ని వెలికి తీస్తున్న కారణంగా ఇటువంటిది వీళ్ళు కుయుక్తులు పనుతూ ఉన్నారు. ఇటువంటి కుయుక్తులు భయపడకుండా సభని సజావుగా సాగేలాగా, సభా సభ్యులు గౌరవాన్ని కాపాడే విధంగా, సాంప్రదాయంగా సభను నడిపించే విధంగా మేయర్ వ్యవహరించాల్సింది. ఏకపక్షంగా వైసీపీ కార్పొరేట్లకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో వీటిలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వానికి కోటి ఆశలతో ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో విశాఖ నగరపాలక సంస్థ అభివృద్ధి చెందాలి, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలని వెలికితీసి కక్కించాలి, ప్రజా సంపదని కాపాడాలి విధంగా ఇవాళ కౌన్సిల్ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మూర్తి యాదవ్ గారు, ప్రథమ పౌరులైన మేయర్ గారిని ప్రథమ పౌరులుగా మనం గౌరవిస్తాం. అలాంటి ప్రథమ పౌరుల మధ్య ఈ దుర్భాషలు ఆడడం, ఆ మేయర్ గారి పార్టీ నేతలే ఈ విధంగా వ్యవహరించడంతో మేయర్ ఏ విధంగా స్పందించారు? మేయర్ చైర్ అన్నది చాలా హుందాతనమైనటువంటి ఆ యొక్క చైరు. అటువంటి మేయర్ చైర్లో కూర్చున్నటువంటి గౌరవ మేయర్ గారు ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి మనిషి ఏకపక్షంగా వైసీపీ కార్పొరేటర్లకి తొత్తుగా వ్యవహరించి వాళ్ళకి వత్తాసు పలుకుతూ వాళ్ళు మాట్లాడుతున్న దుర్భాషలకి కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా సభ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఆమె వ్యవహరిస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఏకపక్షంగా ప్రజల పక్షాన కాకుండా వైసీపీ కార్పొరేటర్లకే వాళ్ళు చెప్పు చేతుల్లోనే వాళ్ళ కనుసైగుల్లోనే షాడో మేయర్లే సభ నడిపించే విధంగా ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూటమి పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రాంత నగర అభివృద్ధి పక్షాన మేరు నిలబడాలి తప్ప వైసీపీ కార్పొరేట్లు చేసే అవినీతి అక్రమాలకి కొమ్ము కాయకూడదు అనేటువంటి విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఇప్పుడు వైసీపీ నేతలు దుర్భాషలాడి కూటమి నేతల మీద దండయాత్ర అయితే చేస్తున్నారు. కూటమి నేతలు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? దుర్భాషలాడినంత మాత్రాన, దండయాత్రలు చేసినంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పన్నుల రూపంలో కట్టినటువంటి ప్రజలు ధనాన్ని ఏదైతే లూటీ చేశారో వీటిని ఏది కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. మేము సభని తప్పుద్రోవ పట్టిస్తే వాళ్ళ దీంట్లో ట్రాప్లో పడిపోయి సభని ఇవాళ మేము తప్పుద్రోవ పట్టిస్తే మమ్మ అనిపించుకునేటువంటి విధంగా గత సమావేశాల్లో చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఇవాళ చూస్తే సభ చాలా గౌరవంగా సాగుతుంది. 98 మంది కార్పొరేటర్లు వాళ్ళ యొక్క సమస్యలు తెలుపుకునేలాగా 3.5 ఏళ్లలో ఇదే ప్రప్రథమం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకునేలాగా ఇవాళ ప్రతి ఒక్కరి సమస్యలు అధికారులు వినేలాగా వాటిని అమలుపరిచేలాగా చర్యలు చేపడుతున్నాం. ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల ప్రజల గళాన్ని కౌన్సిల్లో వినిపించి ప్రజల ఆస్తుల్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ యొక్క విశాఖ నగరపాలక సంస్థ కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నాం.
ఇది ఈ ప్రజా సమస్యల్ని మీద డిస్కషన్ చేసి ప్రజా సమస్యలు తీరే విధంగా డిస్కషన్ ఉండాలి. కానీ ఈ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అయితే ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించి ఈ నేతలు అయితే మటుకు దుర్భాషలాడి ఈ కూటమి నేతలపై దండయాత్రలు చేస్తున్నారు. అయితే ఇదంతా చోద్యం చూస్తున్నారు. ప్రథమ పౌరులైన మేయర్ కూడా వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా అయితే వ్యవహరిస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రజల సమస్యలు తీర్చేలాగా, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేలా పాటుపడాలని చెప్పి ఈ కూటమి నేతలు అయితే మేయర్ని ఈ విషయంలో అయితే మట్టికి వేలెత్తి చూపించే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి కూటమి నేతలు అయితే అంటున్నారు. ఇప్పటికైనా ఈ కౌన్సిల్ సమావేశం ఒక గౌరవ సభగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా అమానుషంగా భావిస్తున్నామని చెప్పి కూటమి నేతలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ జీవీఎంసీ ప్రాంగణం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.